పేల్గాంలో జరిగినటువంటి దాడులు అంటే అమాయకులైనటువంటి వాళ్ళని ఒక 25 మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం తర్వాత 15 రోజులు చాలా లోతుగా ఆలోచించి చర్య తీసుకుంది. ఇదేమి నీజర్క్ రియాక్షన్ అప్పటికప్పుడు తీసుకున్నటువంటి కాదు. తొందరపాటు చర్య కాదు. తప్పనిసరి స్థితిలో అనివార్యంగా తీవ్రవాదుల పేడ వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా 15 రోజుల తర్వాత పహల్గాం దాడి జరిగి ఏప్రిల్ 22 తర్వాత 15 రోజుల తర్వాత ఇట్లా తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. అయితే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి అంతే, ఎందుకంటే వాళ్లే పెంచి పోషిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. అలా కాకుండా పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ సివిలియన్ టార్గెట్స్ మీద కానీ భారతదేశం దాడి చేయాల. అంటే స్పష్టంగా ఇది ఒక రకమైనటువంటి క్యాన్సర్ సెల్స్ ఏదైతే టార్గెట్ చేస్తామో, ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ సెల్ ఉంటే దాన్ని టార్గెట్ చేసే పద్ధతి పక్కన ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కణాలు చాలా బాగా పోల్చారు పాపారావు గారు. ఆ క్యాన్సర్ సెల్ ని టార్గెట్ చేసినట్టు చేశాం. ఇది పాకిస్తాన్ కూడా నిజానికి మంచిదే. పాకిస్తాన్ కూడా ఈ తీవ్రవాద పీడిత దేశం, దానికి ఆ తీవ్రవాదాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియని స్థితిలో ఆ దేశ ప్రజలు ఉన్నారు. అందుకని ఏంటంటే ఓ రకంగా మనం దానికి ఎయిడ్ చేసినట్టు, సాయం చేసినట్టు. సరే, అదంతా పక్కన పెడితే ఏంటంటే దాని రియాక్షన్ మాత్రం సరిగ్గా లేదు. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే తర్వాత దాన్ని ఎస్కలేట్ చేసే విధంగా వారిని పూంచ్ సెక్టర్ లో కానీ ఇతర చోట్ల కానీ పౌరుల మీద కాల్పులు జరపడం 15-16 మందిని చంపేశారు. 25 మంది లోపు చంపారు. మళ్ళీ ఇది ఒక దుర్మార్గం అదనంగా. అది కాకుండా 15 నగరాలు 16 నగరాల మీద గురిపెట్టి మిసైళ్లని డ్రోన్లను ప్రయోగిస్తే మనకున్నటువంటి S-400 వ్యవస్థ, అద్భుతమైనటువంటి వ్యవస్థ, దాన్ని మొత్తం తుత్తినేలు చేసి ఒక్క మిసైల్ కానీ డ్రోన్ కానీ ఆ నగరాల మీద ఈగ కూడా వాళ్ళనంతగా కాపాడింది. సరే, ఇదంతా జరుగుతుంది అంటే ఒక రకంగా ఏంటంటే వారు మొదలు పెట్టింది ఇప్పుడు పాకిస్తాన్. అసలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారితీసే పహల్గాం దాడి చేసిందే పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆధారితంగా పాకిస్తాన్ దేశంలో ఉండి వాళ్ళ రక్షణలో ఉన్నటువంటి తీవ్రవాదులు. దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి భేటీ కాబోతున్నారు. అలాగే భారత భద్రతా సలహాదారుతో భేటీ కాబోతున్నారు. తర్వాత ప్రధానితో భేటీ ఉండొచ్చు. మరి కాసేపట్లో ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంటుంది, సుమారుగా 9:05 ఆ ప్రాంతానికి. శశిధర్ గారు, ఎంత చాకచక్యంగా అంటే ఎక్కడా కూడా చిన్న లూజ్ అండ్ వదలకుండా అన్ని రకాలుగా, ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు ఇటు ఇన్ఫిల్ట్రేషన్ ఎదుర్కోవడం కానివ్వండి, అటు ఎయిర్ నుంచి వస్తున్న ఫోర్సెస్ని అటాక్ చేయడం కానివ్వండి, అలాగే నేవల్కి సంబంధించి సంసిద్ధంగా ఉండడం, కరాచీ పోర్టుల మీద దాడితో పాటుగా నిన్న ఈ ధర్మశాల మ్యాచ్ కూడా అదొక టెన్షన్. ఎందుకంటే ఈ బ్లాక్అవుట్లో భాగంగా ఎక్కడన్నా ముందు కొంచెం అనుమానం వస్తే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అని ముందు ఒక సాంకేతిక కారణం అని చెప్పి వాళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా బయటికి పంపించేసిన తర్వాత ఆ బ్లాక్అవుట్ తర్వాత అర్థమైంది స్లోగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే భారత్ స్ట్రాటజీస్ ఏ రకంగా ఉన్నాయి అని చెప్పడానికి. ఇది భారత ప్రజలకు గర్వకారణం, గమనిస్తున్న ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఏం చేస్తుంది, ఎలా